చూపును వేడి కిరణాలలో తొలి వలపు జలతారు కనులలో తొలి చూపును వేడి కిరణాలలో తొలి వలపు జలతారు ఈ పూట పూర్తిగా ముస్తాబైనావు. ఏమిటి కథ? కొత్త బేరం ఒకటి తగిలితేను ముస్తాబై కూర్చున్నాను, తెలిసిందా? వచ్చినదా కోపం? అవునులేండి, ఎవరి మాటలు వారికి ఇంపుగానే ఉండును. ఈ పూట ఎవరో తప్పక పైకమిచ్చదరని నమ్మకంగా చెప్పిపోయినారు. కావున ఎటులైనా మా అమ్మనోరు కట్టవచ్చును కదా అని మహా సంతోషంతో ముస్తాబై కూర్చున్నందుకు కలిగిన ఫలితమే ఇది. అయినా అది ఏ పాపమో గాని మీ మగవారు మా ఆడువారిని అసలు నమ్మనే నమ్మరు. ఎందుచేత? ఏ చండాలుడు నిన్ను నమ్మని వాడు హాస్యముల కన్నమాటకు ఇంతలుకిందులకు. హవ్వ హాస్యమట హాస్యము. హాస్యమును కూడా హద్దు పద్దు ఉండనక్కర్లేదా? వడలమండు హాస్యమా చెప్పండి. పోనిమ్ము పొరపాటు గాని సుబ్బారావు ఎందుకు వచ్చాడు? అమ్మో, మనసులో ఏదో మలిన ఉండనే ఉన్నది. అయినా ఆ సంగతి మీకెవరు చెప్పారండి? నేను చూస్తున్నాను. వీధి గుమ్మమ్మలు వచ్చిన చో మీ అమ్మ కంటబడవలసి వచ్చునని పెరటి గుమ్మమ్మ కడుకు వచ్చరికి తడాలు బలాలు బయటకు వచ్చినాడు. ఆ మాట అతను చూసి నేను, నన్ను చూసి అతను తెల్లబోయినా. పైకి పైకి అంతటా అతనికి అనుమానం కలుగుకున్నట్లు కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళారు. ఎలాగూ కోడిగములాడుచు కొంత దూరం వెంట వెళ్ళి సాగరంపి మరి వచ్చారుగా. మరి ఎందులోకి ఏ తించిత్రి సుబ్బారావు గారు అని మీరే ఆయన అడగలేకపోయారా? అడిగాను. ఏం చెప్పాడేమిటి? ఏదో మేళ్ళం కావలసి వచ్చినానని చెప్పినాడు. మరి చెప్పినాడు కదా, మీ సందేహం ఏమిటి? నా సందేహమా? చెప్పిన కోపగించుకోను కదా. భలే వారే, నాకెందుకండి కోపం? అయినా నాయంది ఏదైనా దోషం ఉండని కదా. అది మాట. ఇప్పుడు చెప్పేదను. మేళ్ళము కొరకు వచ్చిన వాడు విచ్చలవిడిగా వీధి గుమ్మన బొక్క బెదరుచు పెరటి దాన్ని పోగొట్టయ్యాలయా. మరి అట్లయినా ఆ సంగతి కూడా ఆయన్ని నిలబెట్టి మరి మీరే అడగలేకపోయారా? అంతలో ఒక బాల్యమిత్రుడకు పడి బహుకాల సమావేశం వలన పరమాదరమ చేత కుశల ప్రశ్నలు వేయచు పోతిమ. అందువల్ల అవకాశమే కుదరలేదు. సరే, నేనే చెప్పేదను గాని సావధాన చిత్తులై ఆలకించాలి. మరి సరియేనా? ఏమండి, మా ఇంటికి మేళమునకు వచ్చిన వారికి అది ఎవ్వరికైనా సరియే మర్యాద చేయటన్నది మా ధర్మం కదా. అందుకే మా అమ్మ అతన్ని మేడ మీదకి వెంట పెట్టుకుని వచ్చి కుర్చీ వేసి కూర్చుండబెట్టి తాంబూలం ఇయ్యగా ఆ సుబ్బారావు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? వచ్చిన పని కాస్త విడిచిపెట్టి నాతో అధిక ప్రసంగాలు మొదలు పెట్టాడు. అలాంటి వాళ్ళను గుమ్మములోనికే రానివ్వకూడదు. ఇంట్లోకి ఎందుకు రానిచ్చారు? ఈ విధంగానే నాకు చిరాకొచ్చి చప్పిన మేడ దిగి పోయి తిని. కానీ ఇంతలో నా మనసు కనిపెట్టిన మా అమ్మ మాత్రం పెరడి చూపుటకను కారణం చేత మన తోటలోనికి తీసుకుని వెళ్ళి ఆధారనట్టే సాగరంపినది. మీరు నమ్ముడు నమ్మక పొండు నడిచిన యథార్థం మాత్రం ఇదే సుమా. నీ మాట భేదముగా నేను ఎప్పుడు నమ్మలేదు. నీవు నా తోడ నలుసంత అబద్ధము చెప్పవనే నా నమ్మకం. నీ తోడనే కాదు, ఎవ్వరి తోడను నలుసంత అబద్ధమైన ఆడను. అసలు చింతామణి ఈ కులములో పుట్టవలసినది కానే కాదని పిన్నల మొదలు పెద్దల వరకు శ్లాఘించుటకు ఇది ఒక కారణం కూడాను. సందేహమేమి? ఎవరి మాట ఎలా? నేను నిన్ను ఎన్నిసార్లు శ్లాఘించలేదు. ఎందరులో మాటలు విటుల కారణి చేయించు దొల్లబాబుగా
చందమునకే విశుద్ధ వృత్తిని చందమునల్ గుణ గుణ విచారణ చల్పెడి కలిగిరే పొగడ్తలకి ఏమిలేండి, మీ వద్ద కావలసినవి ఉన్నవి, కానీ ఇంతకు మీరు వెళ్ళిన పని ఏమైందో చెప్పనేలేదు. ఏమొకటికేమన్నది దైవము తరచుగా ధనికుల నాలుకలు తాటిపిట్లతో, చేతులు చేవుంబరాకులతో, హృదయము ముక్కలతో చేయించు. అవునవును, ఇది అంతయో చావు కబురు చల్లగా చెప్పుటికే కావాలయో. ఇప్పటికింతే, కానీ 2-3 దినముల్లో తప్పక సానుకూలము కాదు. ఓహో, ఇకనేవి ఎప్పటి పాఠమే దిగినది. ఇది వరకేమో రేపు రేపు అనేవారు, మరి ఇప్పుడు ఆ రేపులకు మరి 2 త్రోపులు కూడా తగిలించారు, సరిపెట్టారు. బాగానే ఉందండి మీ వరస. కాదు కాదు, నా మాట కడవరకు విని అప్పుడు నీకు తోచినట్టు. ఇంతవరకు ఇదిగో అదిగో తిప్పిన తొంటని ఈ పూట తొట్ట చేసి చూపినాడు. అవును, మరి అంతటి తమరేమైనా ఊరకుందురా? మరి ఒక తుంటరిని ఆశ్రయింతురు, ఆ తుంటరి మరికొన్ని రేపులు గడిపి ఆవల తానొక తొంటి చేయి చూపును. ఈ తొంటి చేతులని తెచ్చి తమరు మా ఇంటికి తోరణము గుచ్చుదురు. అంతేనా? మాట సాధారణంగా మండిపడినా నేనేమి చెప్పగలను? రాకుమారి చివరంతా చెప్పే మాట ఇక విన్నక్కర్లేదు, ఇక విన్నక్కర్లేదండి. ఇప్పటికి 20 దినముల నుండి మీ మాటలు విని 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 నా ప్రాణం విసిగినది. మధ్యాహ్నం మీరు వెళ్ళినది మొదలు మా అమ్మ కోసిన కోతకు నేను కాబట్టి భరించింది, కానీ అదే వేరొకతైతే ఏ మందో మాకో మింగి చాలు 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 మహాప్రభా, చాలు. ఇక మీ వల్ల మా అమ్మతో నేను పడలేను, నా వల్ల కాదు. ఎంతటితో మీ దారి మీదే, నా దారి నాదే. అయ్యో, అట్లయినా నేను విడిచి నేను బ్రతికిగలనా చింతామణి?
విడచితి బంధువర్గములా విడచితి బంధువర్గములా వీడిచి ప్రాణములకు మిత్రుల విడచితి ఇల్లువాకిలియు వీడిచి భార్యం బాధ చెప్పుగా విడచితి ఎక్కు సిక్కులు విడువనే దేహము అంత మాట అనకండి. మీరు లేనిదే నేను మాత్రం జీవింపగలనా చెప్పండి. విడువనే దేహము నీవు నన్ను వీడున వస్త తటస్థమైన సో ఆ